గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ భాస్కరస్వామి, శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవాలయాలకు చెందిన 24 ఎకరాల 48 సెంట్లు భూమి ఉందని, ఆ భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు, అర్చకుల విషయంలో సిఆర్డీఏ అధికారులతో పాటు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఎంపీటీసీ సభ్యులు, దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు కళ్లం సంజీవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో విలేకరుల సమావేశంలో సంజీవరెడ్డి మాట్లాడుతూ 3 దేవాలయాలకు సంబంధించి 24 ఎకరాల 48 సెంట్లు భూమిని అభివృద్ధి చేయటం ద్వారా దేవాలయాల అభివృద్ధితో పాటు వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని సిఆర్డీఏ స్వాధీనం చేసుకుని నేటికి 10 సంవత్సరాలు పూర్తయిందని, 4 కిలోమీటర్ల దూరంలో విలువలేని భూములను దేవాలయాలకు కేటాయించడాన్ని కమిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఎండోమెంట్ ఈ దేవాలయాలను ఇప్పటివరకు గ్రామ ప్రజల సహకారంతో దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని, వచ్చే 20 లక్షల ఆదాయాన్ని పూర్వీకులు ఎండోమెంట్ వారికి అందించడం జరిగిందని, భూమిని ఎండోమెంట్ స్వాధీనంలోనే ఉంచి అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని, కమర్షియల్ ప్లాట్లుగా చేసి షాపులను ఏర్పాటు చెయ్యాలని కోరారు. సిఆర్డీఏ పరిధిలో 500 ఎకరాల భూమి లేకుండానే కొంతమంది అక్రమార్కులు పత్రాలు సృష్టించి సిఆర్డీఏ వారి వద్ద ప్లాట్లు తీసుకొని 2000 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఈ అక్రమార్కులిచ్చిన భూమి కృష్ణానదిలో ఉందని అన్నారు. డొంకలు, చెరువులు, భూములు 300 ఎకరాల దొంగ పేపర్లు సృష్టించి సిఆర్డీఏ వద్ద ప్లాట్ తీసుకుని అమ్ముకున్నారు. సిఆర్డీఏ ఏర్పాటు చేసిన తర్వాత పేదల భూములను ఈ 36 గ్రామాల్లో కొంతమంది అక్రమార్కులు 10 ముఠాలుగా ఏర్పడి ఇష్టానుసారంగా భూములను ఆక్రమించారని, వారిపై ఏసీబీ, సిఐడి, రెవెన్యూ సిట్ వేసి సమగ్ర ఎంక్వైరీ వేసి వారిపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ క్రింద కేసులు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దేవాలయ భూములను, పేదల భూములను కాపాడాలని, వాటిని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి గ్రూప్ టెంపుల్స్ ఈవో డి ప్రమిళ, ఉండవల్లి వేణుగోపాలస్వామి అర్చకులు శ్రీనివాసాచార్యులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లిలో వేణుగోపాలస్వామి, భాస్కరేశ్వర స్వామి దేవాలయాన్ని ఊరు గ్రామ పెద్దల సహకారంతో నిర్మించి, అక్కడ మొహమ్మండం కూడా 30 సంవత్సరాల క్రితం నిర్మించి ఆ విగ్రహాలు కూడా పునఃప్రతిష్ఠితం చేయడం జరిగింది. ఈ దేవాలయాలకి మొత్తం 24 ఎకరాల 48 సెంట్లు చెరి మెట్ట భూమి కమర్షియల్ ల్యాండ్ ఉంది. భీమలింగేశ్వర స్వామి దేవస్థానానికి సర్వే నెంబర్ 108/2Bలో 9 ఎకరాల 98 సెంట్లు ఉంది. భాస్కర స్వామి దేవస్థానం వారికి 6 ఎకరాల 52 సెంట్లు ఉంది. సర్వే నెంబర్ 95/1లో 5 ఎకరాల 9 సెంట్లు ఉంది. సర్వే నెంబర్ 95/3లో 1 ఎకరం 43 సెంట్లు భూమి ఉంది. వేణుగోపాల స్వామి వారికి సర్వే నెంబర్ 44/3Cలో 3 ఎకరాల 4 సెంట్లు ఉంది. సర్వే నెంబర్ 44/1Dలో 2 ఎకరాల 64 సెంట్లు ఉంది. సర్వే నెంబర్ 110లో 2 ఎకరాలు ఉంది. మొత్తం వేణుగోపాల స్వామి వారికి 7 ఎకరాల 60 సెంట్లు ఉంది. మొత్తం భూమి 24 ఎకరాల 40 సెంట్లు భూమి ఉంది. ఈ భూమి మార్కెట్ రేట్ ప్రకారం ఈరోజు ఎకరం 15 కోట్ల రూపాయలు ఉంది. అంటే రమారమి ఈ భూమి ఖరీదు 300 కోట్ల రూపాయలు చిల్లర, 300 కోట్ల రూపాయల పై చిలుకుగా ఉంది. ఈ భూమిని 10 సంవత్సరాల క్రితం సిఆర్డీ వాళ్ళు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళు కౌలు ఈ దేవస్థానం ఎండోమెంట్ అకౌంట్లు వేస్తే వాళ్ళు పూజారులకు 300 ఇచ్చి 1 వంతు ఎండోమెంట్ వారు తీసుకుంటున్నారు. ఈ కౌలుదారులందరూ ఈ భూమిలో జున్నుగడ్డేసుకొని జీవనం సాగిస్తున్నారు. కౌలుదారులంతా 50 మంది కుటుంబాలు దీని మీద జీవనం చేస్తున్నాయి. 100 మంది కూలి కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. మొత్తం ఈ 3 దేవాలయం మీద 10 మంది బ్రాహ్మణ కుటుంబాలు జీవిస్తున్నారు. ఈ దేవాలయాల గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం వచ్చిన 20 లక్షల ఆదాయంలో 1 వంతు ఎండోమెంట్ వారు, మిగతా 3 వంతులు పురోహితులు చేసుకునే పని కింద తీసుకుంటున్నారు. ఈ భూమి అన్నింటినీ సిఆర్డీఏ వారు 10 సంవత్సరాల క్రితం పూలింగ్ తీసుకొని కౌలు చెల్లిస్తున్నారు. ఒకవేళ ఈ భూమి లేకుండా
వాళ్ళకు ఫ్లాట్ ఇవ్వటం వలన ఆదాయం భారీగా పతనమవుతుంది. పైగా వారు జీవనం సాగించలేరు. ఈ భూములు పెద్దవాళ్ళకి ఇచ్చి ఈ దేవాలయానికి ఎక్కడో నలకపేట దగ్గర అర్జునవాడ దగ్గర ఫ్లాట్లు ఇద్దామని సిఆర్డీ వాళ్ళు భావిస్తున్నారు. అక్కడ గజం 10,000 రూపాయలు కూడా రేటు లేదు. ఇక్కడైతే ప్రజెంట్ గజం 1,00,000 రూపాయల రేటు పలుకుతుంది. ఈ దగ్గరలో ఎక్కడ టీటీ కళ్యాణ మండపం లేదు. టీటీ వారు ఒక 2 ఎకరాల్లో కళ్యాణ మండపం నిర్మిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, టీటీ వారికి ఆదాయం వస్తుంది. అలానే ఈ పురోహితులకు కానీ ఈ వీళ్ళకి గుడి కంకర్యాల నిమిత్తం కూడా చేసుకుంటానికి బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు 25 ఎకరాల భూమి పూర్తిగా ఎండోమెంట్ కింద ఉంచి కమర్షియల్గా అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది. దానివలన ప్రభుత్వానికి కానీ ఈ పూజార్లకి బాగుంటుంది. ఈ ప్లాట్లు లేకుండా ఈ భూమిని ఇలానే ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం. ఒకవేళ ప్లాట్లు ఇవ్వదలుచుకుంటే ఇక్కడే రోడ్డు అమ్మటే కమర్షియల్ ల్యాండ్స్లోనే ఫ్లాట్లు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇచ్చే దానివల్ల ఏమైనా కమర్షియల్గా ఈ భూములు రెంట్కి ఇచ్చైనా లేకపోతే ఎవరికైనా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి అభివృద్ధి చేసి దాని ద్వారా ఈ దేవాలయాలకి అభివృద్ధి చెందడానికి వీలుంటుంది. ఈ పురోహితులు 10 కుటుంబాలు చాలా నిరుపేదలు. ఈవో గారు పక్కన మాట్లాడదు. వాళ్ళు ఈ గుడి కింద ఉంటే బాగుంటుంది అన్నారు. ఆమె నడక పక్కనే ఉన్నారు. ఆమె పెద్ద తలకాయలు తీసుకొని ఎక్కడో దూర ప్రాంతంలో ఒక 4-5 కిలోమీటర్ దూరంలో ఎండోమెంట్ వారికి ఇవ్వడానికి అంతా కూడా ఫైల్ రెడీ అయింది. మనం బుధవారం నాడే కొడదామనుకున్న అంతలో కిలో పేపర్లో స్టేట్మెంట్ రావటం, అన్ని పేపర్లో రావడంతో ఆపేశారు. ప్రస్తుతానికి వాయిదా వేశారు. అందుకోసం మేము అడిగేదంటే ఈ భూమిని ఈ దేవాలయాల కిందే ఉంచి అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కౌలుదారులు కూడా 50 కుటుంబాలు కూడా దీనివల్ల జీవనం లేకుండా పోతుంది. అలాగనే పూజారులకు కూడా ఇబ్బంది పడుతున్నారు. వస్తారు అంటే వాళ్ళకి చెప్పలేదు. ఈరోజు ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడతారు మీతో. ఈ దాదాపు 300 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది ఈ భూమి. ఇది తీసుకొని వాళ్ళు ఇచ్చే ఫ్లాట్లు 40-50 లక్షల కంటే ఎక్కువ చేయవు. ఎక్కడో చెరువు దగ్గర ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని మేము ఒప్పుకోలేదు. దాని గురించే ఈ పేపర్కి ఇవ్వటానికి కానీ ఈ విలేకరుల సమావేశం పెట్టడానికి అదే కారణం, మెయిన్ కారణం అది. ఇంకా నేను మన దీంట్లో రాజధానిలో కూడా జరిగిందని చెప్తాను ఒక నిమిషం తర్వాత. ముందు యువ గారు కౌలుదారులు ఉన్నారు, పంతులు గారు బ్రాహ్మిన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడండి. ఈ భూములు నా పేరు సంజయ్ రెడ్డి, ఎక్స్ఎంపీటీసీ మెంబర్. నేను సిఆర్డీఏ పరిధిలో సుమారు 500 ఎకరాల భూమి లేకుండానే పేపర్లు ఇచ్చి అక్రమార్కులు కొట్టించుకొని ఆ భూమి అమ్ముకోవడం జరిగింది. ఆ భూమి ఖరీదు 2,000 కోట్ల రూపాయలు. వాళ్ళు భూమి ఇవ్వకుండా వరకు పేపర్లు ఇచ్చి సిఆర్డీఏకి పూలింగు. అక్కడ భూమి లేదు. కృష్ణానదిలోనూ కొండవీటి వాగులోనూ పోయింది. దాని భూమి నుంచి ప్లాట్లు 500 ఎకరాలు దాని భూమిని కబ్జా చేశారు. ఆ తర్వాత రోడ్లు, డొంకలు, చెరువుల్లో దాదాపు 300 ఎకరాల భూమి పేపర్లో ఉన్నాయి, భూమి లేదు. పూలింగ్కి ఇచ్చి అది కూడా ప్లాట్లు తీసుకొని అమ్మేసుకున్నారు. దాని ఖరీదు 1200 కోట్ల రూపాయలు. ఈ సిఆర్డీఏ ఆఫీసులో సిఆర్డీఏ పెట్టిన తర్వాత చాలా దేవాదాయ భూములు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కొంతమంది అటువైపు పెద్ద తలకాయలు కొట్టించుకున్నారు, తుళ్ళూరు వైపు. దీని మీద ఒక రెవెన్యూ సిట్టు, సిఐడి ద్వారా ఎంక్వైరీ, తర్వాత ఏసీబీ ఎంక్వైరీ చేసి ఈ 36 గ్రామాల్లో జరిగే అన్ని కుంభకోణాలు వెలికి తీయాలని మా ఉండవల్లి గ్రామ వాస్తవ్యులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మన లోకల్ శాసనసభ్యులు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మీ ద్వారా నేను కోరుతున్నాను. 36 గ్రామాల్లో దాదాపు 20 గ్రామాల్లో జరిగింది సార్. ఇక్కడ 10 ముఠాలు ఉన్నాయి. 36 గ్రామాల్లో 10 ముఠాలు ఉన్నాయి. వాళ్ళ మీరు నోరు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మీ పొలం ఆక్రమించుకోవటం, ఏదో పాస్బుక్ కొట్టించుకోవడం, 4 గజాలు కొట్టించుకోవటం, అట్లా దాదాపు 40-50 కేసులు రెవెన్యూ కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టులో కేసులు కూడా నడుతున్నాయి. రెవెన్యూ కోర్టులు నానా గందరగోళంగా ఉంది. ఈ సిఆర్డీ యాక్ట్ వచ్చిన తర్వాత పేద రైతుల్ని కబ్జా చేసి నానా హింస పెడుతున్నారు. ఏమండి
ఒకళ్ళని కాదు, ఇందులో బీజేపీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. ఒకళ్ళు కాదు, 3 పార్టీల్లో కబ్జాదారులు ఉన్నారు. 3 పార్టీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు చేశారు. ఆ ఎంక్వైరీ కమిషన్ అయితే పేర్లు సాక్ష్యాలతో సహా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది విషయం మీద చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి గతంలో మేము లెటర్ రాయటం కూడా జరిగింది. ఈ కన్నబాబు గారికి కూడా కలిసి చెప్పాం, ఇలా మీకు పొలం లేకపోయినా కృష్ణానదిలో కాగితాలు చూపించి కృష్ణానదిలో కూడా ఫ్లాట్లు కొట్టారండి మీరు, దీనివల్ల అక్కడ కృష్ణా నదే ఉంది, పొలం లేదు కానీ మీరు ఫ్లాట్లు ఇచ్చారు, ఆ ఫ్లాట్లు కబ్జాదారులు అమ్ముకున్నారు. ఈ గ్రామాల్లో కూడా కొంతమంది ఆర్ఎస్ఆర్ కాపీలు చూపించి, అంటే ఆర్ఎస్ఆర్ కాపీ చూపించారనుకుంటే ముత్తాతలు, తర్వాత ఇది 4 రిజిస్ట్రేషన్ అయింది, మాకు ఆర్ఎస్ఆర్లో పేరుందని ఆ పేద రైతులను ఎల్లగొట్టడం, తులం పొలం ఇచ్చి ఎల్లగొట్టి ఆ ఆర్ఎస్ఆర్ల పేరు అయితే ఎవరున్నారు వాళ్ళు కాజేసి ఈ పేద రైతులకి అన్యాయం చేస్తున్నారు. ఇలా 10 ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాలన్నిటి మీద ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ పెట్టి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రిని నేను మీ ద్వారా కోరుతున్నాను. మీకు తెలియట్లేదు, ఈ సిఆర్డీ యాక్ట్ పెట్టిన తర్వాత ఈ డిప్యూటీ కలెక్టర్లు ఒక్కొక్కళ్ళు 5 నుంచి 10 కోట్లు సంపాదించారు ప్రతి గ్రామంలో. వీళ్ళకి ఇదే పని, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పని చేస్తారు. వాళ్ళకి పొలంతో పని లేదు, కాగితం ఉంటే చాలు తీసుకోవడం, పునికి గజాలు కొట్టేయటం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి. నిజమైన రైతులు 12 సంవత్సరాల నుంచి కూడా గజాలు లేకుండా తిరుగుతున్నారు వందలాది మంది. వీటిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా అన్యాయం జరిగింది. మా ఊళ్ళో దాసర కృష్ణ అని, జరీంలో దాసర కృష్ణ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి ఆయన్ని, అంటే ఆయనకి ఎక్కడ ఫ్లాట్లు ఇచ్చారనేది. ఆయన జరీంలో ఇచ్చాడు భూమి, ఆయన తీసుకెళ్ళి ఉండవల్లి అర్జనవాడ పక్కన 3 శ్మశానాల మధ్య ఇచ్చారు ఫ్లాట్. ఒక మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికే ఇక్కడ న్యాయం జరగలేదంటే సామాన్య ప్రజలకి, కార్యకర్తలకి, సామాన్య జనానికి ఏం న్యాయం జరుగుతుందని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఇక్కడ ఫోటోలు కూడా అన్నీ ఉన్నాయి శ్మశానాల పక్కన. ఫోటోలు దాసరి కృష్ణ నాకు ఇచ్చాడు ఫోటోలు, ఆ ఫోటోలు కూడా అన్నీ మీకు చూపిస్తాను ఇదైన తర్వాత. అంతా చాలా గందరగోళంగా ఉంది సార్. ఈ సిఆర్డీ పెట్టిన తర్వాత అసలు చట్టంతో పని లేదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పని చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. దీని మీద ఒక రెవెన్యూ సిట్టు, ఏసీబీ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ చేసి 36 గ్రామాల్లో ఉన్న న్యాయస్థానం అంటే ముందు వీళ్ళకి పెట్టి వీళ్ళ ద్వారా ముందు రెవెన్యూలో పెట్టామండి. రెవెన్యూలో ఎంక్వైరీ జరుగుతుంది సార్, రెవెన్యూలో పెట్టాము కలెక్టర్ గారి దగ్గర ఎంక్వైరీ. ఇక్కడ న్యాయం జరగకపోతే మేము హైకోర్టుకి వెళ్తామండి. దీని మీద అన్నిటి మీద, అన్ని విషయాల మీద చట్టపరంగా పోరాటం చేస్తాం. కోర్టుకి వెళ్తే 5-6 సంవత్సరాలు పట్టింది, వీళ్ళైతే ఒక 1-2 నెలలు తేలిద్దని వీళ్ళకి అర్జీలు పెట్టామండి. అసలు మీకు పని లేదండి, సిఆర్డీ అంటే పని లేదు, లంచం ఇస్తే పని. ఇక లంచం ఇవ్వకపోతే కాదు, ఎమ్మెల్యే చెప్పినా మినిస్టర్ చెప్పినా వినరు. కలిసి జరగడం జరిగింది, కలిసామండి. ఆయన నేనేం చేయలేనండి బాబు, ఇక మీరు మీ బాధ మీరు పడండి అని చెప్పారు. ఈ ఉండవల్లి గ్రూప్ దేవాలయం కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేస్తున్నానండి. శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ భాస్కరేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, ఈ 3 దేవస్థానాలను కలిపి 24 ఎకరాల 18 సెంట్లు భూమిని అమరావతి రాజధాని నిర్మాణ నిమిత్తం, పూలింగ్ నిమిత్తం తీసుకుని దాని నిమిత్తం కౌలు చెల్లిస్తున్నారండి. దానికి సంబంధించి ప్లాట్లు మాత్రం ఇంతవరకు కేటాయించబడి ఉండలేదు. మేము ప్రధానంగా సంజయ్ రెడ్డి గారు చెప్పినట్లే ఈ దేవాలయానికి సంబంధించిన భూమి అంతా కమర్షియల్ కాస్ట్లీ ల్యాండే కాబట్టి ఈ దేవస్థానంలో ఈ భూమిలోనే ప్లాట్లు కూడా కేటాయించినట్లయితే దగ్గరలో ఉన్న అర్చక స్వాములు కానీ, ఇప్పుడున్న కార్యనిర్వహణాధికారి కానీ దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ, ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో మేము ప్లాట్లు కేటాయించేటప్పుడు, ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు కూడా సిఆర్డీసీ గారికి కూడా అదే విషయాన్ని విన్నవించుకున్నామండి. లెటర్ ద్వారా కూడా తెలియపరుచుకున్నాము. ఈ మధ్య అందరికీ ప్లాట్లు కేటాయించే విషయంలో మేము సిఆర్డీఏ హెడ్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఈ దేవస్థానాలకు మాత్రం ఫ్లాట్లు కేటాయించబడలేదు. మేము అడిగామండి, అందరికీ ఇచ్చారు కదా, మాకు ఇంకా కేటాయించలేదని అడిగితే మీ పెద్ద ప్లాట్లు కదండి, ఎక్కడ కేటాయించాలనే విషయం మీద ఆలోచిస్తున్నారు, త్వరలోనే మీకు కూడా ఇస్తారని చెప్పారండి. ఈ విషయం మీద మేము కూడా ఈ గ్రామంలోనే స్వామివారి సంబంధించిన ఈ భూమిలోనే ఇస్తే కనుక దేవాలయానికి అభివృద్ధికి అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా భావిస్తున్నామండి.
ఇచ్చామండి. ఇదే వాళ్ళు ఈ భూముల్లోనే మీకు కేటాయిస్తే అభివృద్ధి చేయడానికి వీలు పడుతుందని చెప్పి మేము కూడా లెటర్ ద్వారా తెలియపరుచుకున్నామండి. దాని మీద ఇంకా కేటాయించలేదని డిప్యూటీ కలెక్టర్ గారు అడగడం జరిగింది. దాని గురించి ఆలోచిస్తున్నామమ్మా, త్వరలోనే కేటాయిస్తామని చెప్పారండి. నా పేరు శ్రీనివాసాచార్యులు అండి. నా పేరు శ్రీనివాసాచార్యులు అండి. వేణుగోపాల స్వామి అర్చిక. మాకు ఇక్కడ పొలాల్లో ఇస్తే మాకు మా స్వామివారికి కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఉత్సవాలు చేసుకోవడానికి బాగుంటుందండి, కొంచెం ఎక్కువగా. ఇప్పుడు ఉత్సవాలు చేయాలంటే తక్కువగా ఉంటుంది, బడ్జెట్ లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. అదొకటి ఇక్కడ అవుతుందనుకోండి, ఇక్కడ ఇస్తే మాకు దానివల్ల ఉపయోగం కూడా ఉంటుంది, కమర్షియల్ ప్లాట్ కానీ ఏమైనా సరే. అట్లా అయితే మేము యాక్సెప్ట్ చేయాలి.